తీసుకొస్తే నో కేసు. వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసు ఏం లేదు. ఉన్న 2 ప్రాబిలిటీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది.